బ్రేకింగ్లో చూస్తున్నాం. అమెరికాలో మరోసారి తూటాల గర్జన వినబడింది. వైట్ హౌస్ సమీపంలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో కాల్పుల కలకలం రేగింది. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతుండగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ను రక్షణ వలయంలోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో అధ్యక్షుడు ట్రంప్తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇతర కీలక నేతలంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం హోటల్ పరిసరాల్లో హైలైట్ ప్రకటించి ఎఫ్బీఐ దర్యాప్తు ప్రారంభించింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. యూఎస్లో మరోసారి తూటాల గర్జన వినబడింది. వైట్ హౌస్ సమీపంలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో కాల్పుల కలకలం రేగింది. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతుండగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ట్రంప్ను రక్షణ వలయంలోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో అధ్యక్షుడు ట్రంప్తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇతర కీలక నేతలంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతానికి హోటల్ పరిసరాల్లో హైలైట్ ప్రకటించి ఎఫ్బీఐ దర్యాప్తు ప్రారంభించింది. బ్రేకింగ్లో చూస్తూ ఉన్న అమెరికాలో మరోసారి తూటాల గర్జన వినిపించింది. వైట్ హౌస్ సమీపంలో ఉన్న వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో కాల్పుల కలకలం రేగింది. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతుండగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఇక వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ట్రంప్ను రక్షణ వలయంలోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో అధ్యక్షుడు ట్రంప్తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇతర కీలక నేతలంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతానికి హోటల్ పరిసరాల్లో హైలైట్ ప్రకటించి ఎఫ్బీఐ దర్యాప్తు ప్రారంభించింది. యాక్చువల్గా ఏం జరిగింది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత అదనపు సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, యాక్చువల్గా జరిగింది ఏమిటి? ప్రస్తుత పరిస్థితులు మనకు తెలుసు, ప్రపంచం అంతా కూడా యుద్ధ భయంతో నిండిపోయి ఉంది. మరి ఈ నేపథ్యంలో ట్రంప్పై కాల్పులు జరిపిన ఆగంతకుడు యాక్చువల్గా ఎఫ్బీఐ ఏం చెప్తోంది, ఓవరాల్గా జరిగింది ఏంటి? గుడ్ మార్నింగ్. అదే వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతున్నటువంటి టైంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. బయట కాల్పులు జరిగిన టైంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అట్లాగే ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ హిల్టన్ హోటల్లో ఉన్నారు. సో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భద్రతా దళాలు వాళ్ళనైతే సురక్షితంగా అక్కడి నుంచి తరలించడం జరిగింది. దాడి చేసిన వ్యక్తిని మాత్రం అక్కడనే హతం చేశారు అక్కడున్నటువంటి పోలీస్ సిబ్బంది. సో డిన్నర్ హాల్ పైన ఉన్నటువంటి లాబీలో ఈ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. అంటే ప్రస్తుతానికి సీక్రెట్ సర్వీస్ ఆదేశాల మేరకు చూస్తే కనుక ఎవరైతే గెస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బల్ల కిందికి వెళ్ళిపోమని చెప్పి పోలీసులు అప్పటికి కోరడం జరిగింది. సో భారీగా ఆయుధాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వేదికపైకి చేరుకున్నాడు. మొత్తం ఆ ప్రాంగణం మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు భారీ వెపన్స్ తో వచ్చేసి. సో వెంటనే ఆ ఘటన తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోవాలని అనిపించారు. సో ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతున్నటువంటి టైంలోనే ఆ వేదికపై నుంచి ప్రకటన చేశారు. అయితే ట్రంప్ ఈ కార్యక్రమానికి తిరిగి వస్తారా లేదన్నది మాత్రం కొంత అస్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ ఈ డిన్నర్ కు హాజరు కావడం ఇదే మొదటిసారి. ఆయన ఈ కార్యక్రమాన్ని కేవలం కొన్ని నిమిషాల ముందు చేరుకొని అక్కడున్నటువంటి కొంతమంది మహిళలతో మాట్లాడుతున్నటువంటి టైంలో
ఒక అంటే ఒక డాక్టర్ కూడా ఆయనతో మాట్లాడుతున్నారు. సో మాట్లాడుతున్నటువంటి టైంలోనే ఈ కాల్పులు జరగడం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇది కొంత కన్ఫ్యూజన్ ఉంది. సో అమెరికా అధ్యక్షుడి మీదే కాల్పులు జరగడం ఇది రెండోసారి. గతంలో ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఆయన పైన కాల్పులు జరిగితే ఆయనకు ఆ రోజు చెవి అంటే కుడి చెవి గాయమైంది ఆ బుల్లెట్ తగిలి. సో తర్వాత మళ్ళీ ఇలాంటి ఈ కాల్పులు జరగడం మాత్రం కొంత టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి పైనే కాల్పులు జరగడం మాత్రం ఇది సెక్యూరిటీ చాలా తీవ్రంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో అధ్యక్షుడి పైన కాల్పులు జరగడం మాత్రం వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాల్పులు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కాల్పులతో హతం చేశారు. బట్ దీని వెనకాల ఇంకా ఏం జరిగింది ఏంటనేది మాత్రం పూర్తి వివరాలు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం అమెరికా అధ్యక్షుడు అట్లాగే జేడీ వాన్స్ ఇద్దరు కూడా సురక్షితంగా ఉన్నారు. పోలీసులు అక్కడి నుంచి వాళ్ళను తరలించడం జరిగింది. అయితే ఎవరు నేపథ్యం ఏంటి, ఎందుకు కాల్పులు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, వీటన్నిటిపైన కూడా ఇప్పటికే అక్కడటువంటి సిబ్బంది మాత్రం ఇప్పటికే ఆరాలు తీస్తున్నారు. బట్ ఏదైనా కానీ వాషింగ్టన్ లో ఉన్నటువంటి ఒక హోటల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిగాయని చెప్పాలి. ట్రంప్ ఒక విందులో పాల్గొనడానికి అక్కడటువంటి అంటే సిద్ధమవుతున్నటువంటి టైంలో ఆయన పైన కాల్పులు జరగడానికి వచ్చారంటే అసలు ఎవరు నేపథ్యం ఏంటి? ఎందుకంటే ఇప్పటికే యుద్ధాల సమయం, ఇదంతా యుద్ధాలు. శ్రీకాంత్ మీరు చెప్పినట్టుగా గతంలో ఒకసారి గోల్ఫ్ కోర్టులో ఒకసారి, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో మరోసారి, మళ్ళీ ఇప్పుడు అంటే ఒక అధ్యక్షుడికి భద్రతా సిబ్బంది ఎలా ఉంటారు, ఏ స్థాయిలో ఉంటారో మనకు తెలుసు. దట్టు అగ్రరాజ్యం. అండ్ మనం అనుకున్నట్టుగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో దాదాపు అమెరికన్స్ ఒక 60% అబోవ్ ఐ థింక్ యుద్ధాన్ని కాంక్షించట్లేదు. మరి ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో అసలు ఇతను ఎవరై ఉంటారు? అలాగే సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా భద్రతా వైఫల్యంగా భావించచ్చంటారా? ఎందుకు పదే పదే ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి? దీనిపై ఏమైనా సీరియస్గా ఆలోచించే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నలో భద్రతా సిబ్బంది లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ ఆ టైంకు అమెరికా అధ్యక్షుడు రావడం ఇది మొదటిసారి. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఇది ఒక భారీ భద్రతా లోపం. ఎందుకంటే వెపన్స్ తో ఒక వ్యక్తి వచ్చారంటే భారీ భద్రతా లోపం అని చెప్పాలి. ఆ వ్యక్తిని కూడా అదే అక్కడటువంటి పరిస్థితుల్లో కొంతమంది తీసుకున్న విచారణ కూడా చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అటు జేడీ వ్యాన్స్ తో పాటు ఆయన భార్య మొలానియా ట్రంప్ కూడా హాజరు కావడం జరిగింది. అయితే బాల్ రూమ్ ఏదైతే ఉందో బాల్ రూమ్ కు సరిగ్గా పైన ఉన్నటువంటి గదిలోనే కాల్పులు ప్రారంభమైనటువంటి వెంటనే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే ట్రంప్ను వేదికపై నుంచి తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేయించారు. సో కాల్పుల వీడియోలో ట్రంప్ కళ్ళెదుటే కాల్పులు జరగడం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ కళ్ళ ముందే కాల్పులు జరుగుతున్నాయి. అయితే వెంటనే ట్రంప్ ను అక్కడి నుంచి వెళ్ళిపోమని ఖాళీ చేయించారు. సో కళ్ళెదుటే జరుగుతున్నది మాత్రం కనిపించింది. సో ఈ అకస్మాత్తుగా కాల్పులు జరిగినప్పుడు ట్రంప్ వేదికపై కూర్చొని ఉన్నారు. వెంటనే భద్రతా సిబ్బంది ట్రంప్ ను చుట్టుముట్టడం జరిగింది. చాలా మంది అక్కడ టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ కిందకి పోయి తలదాచుకున్నారు. ఆల్మోస్ట్ 2600 మంది చాలా ప్రాణభయంతో ఉన్నారు. సో దాక్కున్నారు. వాళ్ళంతా కూడా వెయిటర్లు గాని ఉన్నటువంటి ఆ డిన్నర్ హాల్ ఏదైతుందో ఆ డిన్నర్ హాల్ ముందుకు పారిపోవడం జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తి ఆయుధంతో ట్రంప్ ఆ డిన్నర్ హాల్ కి ఎట్లా చేరుకున్నాడు అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే దీని వెనకాల ఎంత రెక్కి నిర్వహించడం జరిగింది, ఎప్పుడు ఆయుధాలు ముందే చేరుకున్నాయి, ఇవన్నీ కూడా భద్రతా సిబ్బంది లోపాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో హోటల్లో కాల్పుల శబ్దం వినిపించడంతోనే భయాందోళనలు స్టార్ట్ అయిపోయినాయి. జర్నలిస్టులు అక్కడున్నటువంటి గెస్టులు అందరూ కూడా టేబుల్ల కిందకి దాచుకున్నారు. సో భద్రతా సంస్థలు వేగంగా స్పందించి హోటల్ ను ఖాళీ చేయించినాయి. అక్కడున్నటువంటి నిందితులను అప్పుడే పట్టుకున్నారు. ట్రంప్ మాత్రం ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారు. కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ వెంటనే పోస్ట్ చేయడం జరిగింది. తన ఏదైతే ట్రూత్ అవుట్ లో సోషల్ పోస్ట్ ఉందో, అంటే ఈ సాయంత్రం ఉన్నటువంటి డీసీలో చాలా గందరగోళంగా ఉంది. సీక్రెట్ సర్వీస్ అట్లాగే భద్రతా సంస్థలు చాలా బాగా పనిచేశాయి. వాళ్ళు గొప్ప ధైర్యం, చురుకుదనం ప్రదర్శించారంటూ కూడా కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నారంటూ కూడా ట్రంప్ తన సోషల్ పోస్ట్ లో ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకున్నా ఆ తర్వాత నిర్ణయాలు మాత్రం పూర్తిగా అంటే శ్రీకాంత్ ఈ పర్టికులర్ గా దాడి చేసింది అంటే ఈ అగంతకుడు ఎవరు, అతని వెనక ఎవరున్నారు లాంటి వివరాలు ఏమైనా అఫీషియల్స్ ఏమైనా చెప్పారా? ఇంకా టైం పట్టొచ్చు అంటారా? దీనికి సంబంధించి ఇంతవరకు అయితే ఏం తెలియదు. ఎవరు ఆ అగంతకుడు, ఎవరితో వచ్చాడు, ఎవరు దాని వెనకాల కుట్ర పన్నింది ఎవరు. ఎందుకంటే ఏకంగా ఒక హోటల్ గదిని
మొత్తం టేకప్ చేసుకున్నాడు. అంతకంటే అంటే ఆ గదికి ముందే చేరుకున్నాడు, ముందే ఆయుధాలతో సహా చేరుకున్నాడు. సో సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు, ఎందుకంటే ఇది మొత్తం కూడా వైట్ హౌస్ డెలిగేట్సే ఉంటారు, అందులో మొత్తం కూడా ఒక ప్రభుత్వ సిబ్బందే ఉంటారు. సో సెక్యూరిటీ ఏం చేస్తున్నారు అన్నది కూడా ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. అతను ఎవరు ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పటి పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇట్లా నేపథ్యంలో భద్రతా సిబ్బంది కానీ హిల్టన్ హోటల్ మొత్తాన్ని కూడా దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా మొత్తం దిగ్బంధించారు, హోటల్ ని పూర్తిగా కూడా ఖాళీ చేయించారు. సో భద్రతా సిబ్బంది ప్రతి ఫుటేజ్ ని కూడా అక్కడ ఇప్పటికీ చెక్ చేస్తున్నారు. ట్రంప్ కానీ మొలానియా ట్రంప్ లను కానీ వీళ్ళందరినీ సురక్షితంగా వైట్ హౌస్ కి అయితే తరలించారు. అయితే ఏం జరిగింది అన్నది మాత్రం ఇంకా దాని వెనకాల కారణాలు ఏంటి, ఎవరు అగంతకుడు, ఈ పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ థ్యాంక్ యూ శ్రీకాంత్.